నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా ఎరాలో తెలుగు సినిమాకు సంబంధించినటువంటి హీరోల ఫ్యాన్స్ ట్రోల్స్ చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అంతవరకు ఓకే. మా హీరోకి ఫస్ట్ డే ఇంత కలెక్షన్స్ వచ్చింది, మా హీరో టోటల్ రన్ ఇంత వచ్చింది, మా హీరో 100 days ఇంత ఆడింది, మా హీరో 200 days ఆడింది, అదేవిధంగా మా హీరో ఫస్ట్ వీక్ ఇంత ఆడింది అనేసి కొట్లాడుకోవడం సర్వసాధారణం. అంతవరకు అయితే ఓకే. కానీ ఇప్పుడు శృతి మించిపోయింది. ఎంతవరకు శృతి మించిపోయింది అంటే ఆ హీరోకి సంబంధించినటువంటి ఇంట్లో ఉన్న ఆడవాళ్లను సైతం, చిన్న పిల్లలను సైతం ట్రోల్ చేసే కాడికి వచ్చింది. అది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేటం చేసిన తరువాత ఎవరైతే ఇతర పార్టీ సింపథైజర్స్ ఉంటారో వాళ్ళు ఇతర హీరోల ముసుగులో ఇలా ట్రోల్స్ చేయడం మరీ ఎక్కువైపోయింది. అలాంటి సంఘటన ఒకటి జరిగింది. అల్లు అర్జున్కి సంబంధించినటువంటి ఫ్యాన్ ఒక అతను, రఘు అనే అతను, పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ భార్య గారైనటువంటి అన్నా లెజునోవా గారి మీద సభ్య సమాజం తలదించుకునేలాగా పోస్ట్ పెట్టడం అయితే జరిగింది. దాని మీద జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రతిపాడులో కేసు పెడితే ఆ కేసును ఛేదించినటువంటి పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతను ఏదో కర్నూలు జిల్లాకు సంబంధించిన వాడని, అతని పేరు రఘు అని, అతని పేరు పుష్పరాజుగా మార్చుకున్నాడని కూడా మన గుంటూరు ఎస్పీ గారు చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళ్ళేకి ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా సినిమా హీరోలు ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తను ఎవరైనా అరెస్ట్ చేస్తే అతన్ని బయటకు తీసుకురావడానికి, అతనికి బెయిల్ ఇప్పించడానికి, అతనికి ఆర్థిక సహాయం చేయడానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవరినైనా అరెస్టు చేస్తే అతన్ని కాపాడడానికి, అతనికి బెయిల్ తీసుకురావడానికి, అతనికి ఆర్థికంగా అండ ఉండడానికి వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఉంది. వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి ఎవరి మీదైనా కేసులు పెడితే వాళ్ళను బయటకు తీసుకురావడానికి, వాళ్ళకు బెయిల్ ఇప్పించడానికి, వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవడానికి వెనకాల లీగల్ టీం ఉంది. వెనకాల కొండలాంటి లీడరు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కానీ సినిమా హీరోల విషయంలో ఉదాహరణకు ఈ రోజు ఈ అల్లు అర్జున్ ఫ్యాన్ అనే అతను అరెస్ట్ అయ్యాడు. ఇతనికి బెయిల్ ఎవరు ఇప్పిస్తారు? ఇతన్ని ఆర్థికంగా ఎవరు ఆదుకుంటారు? కోర్టు ఖర్చులకు ఎవరు ఇస్తారు? లాయర్ ఖర్చులకు ఎవరు ఇస్తారు? సో పోస్ట్ పెట్టే ముందు సినిమా హీరోలకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందులాగా ఇప్పుడు లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా పర్సనల్గా టార్గెట్ చేస్తే ఖచ్చితంగా అరెస్టులు అయితే జరుగుతూ ఉంది. ఉదాహరణకు చేబ్రోలు కిరణ్ అనేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తని అరెస్టు చేసిన సందర్భం కూడా మనం చూసాము. అలాంటప్పుడు ఏదో హీరోకు సంబంధించిన వాళ్ళు వచ్చి నోటికొచ్చినట్లు పవన్ కళ్యాణ్ గారి మీదనో, లేదా చంద్రబాబు నాయుడు గారి మీదనో, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీదనో నోటికొచ్చినట్లు మాట్లాడేస్తే ఇప్పుడైతే చట్టం తన పని తాను చాలా చక్కగా చేసుకుని వెళ్తుంది. అరెస్టులు అయితే జరుగుతూ ఉంది. సో అల్లు అర్జున్ గారి అభిమాని అయినటువంటి రఘు అలియాస్ పుష్పరాజ్ అరెస్ట్ అయ్యాడు. దాని వివరాలు గుంటూరు ఎస్పీ గారు వివరిస్తున్నారు. ఆయన మాటల్లోనే విందాము. దాన్ని నా స్టైల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూద్దాం రండి. గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మనకి ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లో 24/25 ఒక 10 days ముందు డిప్యూటీ సీఎం సార్ అండ్ ఫ్యామిలీ పైన అబ్సీన్ కంటెంట్ తో పాటు పోస్ట్ చేసిన వాళ్ళ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే. దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తర్వాత మన ఇన్వెస్టిగేషన్ లో టెక్నికల్ కొన్ని మనం చేసి ఫైండ్ అవుట్ చేస్తాము ట్విట్టర్ లో ఎవరు పోస్ట్ చేశారని చెప్పేసి. వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళింది, గూడూరు కర్నూలుకి వెళ్ళింది. సో రఘు అలియాస్ పుష్పరాజ్ అని చెప్పేసి ఆ అక్యూజ్ ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మొబైల్స్ ఆల్మోస్ట్. సో పవన్ కళ్యాణ్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ఈ ఒక్కసారే కాదు పదే అసభ్య పదజాలంతో దూషిస్తున్నటువంటి రఘు అలియాస్ పుష్పరాజ్ని కర్నూలులోని గూడూరు సమీపంలో అరెస్టు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 5 మొబైల్స్ వాడారు. 14 ఈమెయిల్ ఐడీస్ ని యూజ్ చేసుకొని ట్విట్టర్ లో. ఇది చూడండి, ఒక సాధారణ అభిమానికి 5 మొబైల్లు మెయింటైన్ చేస్తూ 14 ఈమెయిల్లు మెయింటైన్ చేస్తూ ఒక హీరోని ట్రోల్ చేయవలసిన అవసరం ఏముంది? సో ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే దీని వెనక ఏదో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉందని నా వ్యక్తిగత అభిప్రాయము. మీ అభిప్రాయం ఏందో కామెంట్లో తెలియజేయండి. ఇది హీరో తాలూకు మనుషులు చేపిస్తున్నారా, లేదా దీని వెనకాల ఏదైనా రాజకీయ కోణం ఉందా అనేది ఇక ఇన్వెస్టిగేషన్లో తేలవలసి ఉంది. ట్విట్టర్ అకౌంట్ లో లాగిన్ అవ్వడం జరిగింది. సో అదే విధంగా దీని వెనక మోటివ్ ని చూసామంటే ఇట్స్ అబౌట్ వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్. సో అదే విధంగా సో ఇట్స్
క్లియర్. ఆ రఘు అలియాస్ పుష్పరాజ్ అనే అతను అల్లు అర్జున్ ఫ్యాను 5 మొబైల్లు వాడుతూ 14 ఈమెయిల్ ఐడీలు వాడుతూ రకరకాల సోషల్ మీడియా అకౌంట్లు మెయింటైన్ చేస్తూ ఫేస్బుక్ ట్విట్టర్లలో పవన్ కళ్యాణ్ కుటుంబమే లక్ష్యంగా బండ బూతులు, సభ్య సమాజం తలదించుకునేటువంటి బండ బూతులు మాట్లాడుతున్నాడు. అతనికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఏమైనా ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? లేవు. కేవలం కారణం ఒకటే, ఈ ఫ్యాన్ వార్ ఒకటే అన్నమాట. ఈ ఫ్యాన్ వార్ కోసం, ఆఫ్టర్ ఆల్ ఫ్యాన్ వార్ కోసము 5 మొబైల్ ఫోన్లు 14 ఈమెయిల్ ఐడీలు వాడుతున్నారంటే నాకైతే నమ్మశక్యంగా లేదు. సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్ అంటారు, అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అబ్సీన్ కంటెంట్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఓకే. దాని తర్వాత ఈ పుష్పరాజ్ అలియాస్ రఘు పోస్ట్స్ అన్ని చూసినప్పుడు ఆడవాళ్ళని కింద పడిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది. దాన్ని అన్ని బేస్ చేసుకుని outraging the modesty of women, అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్, కలర్ రిమార్క్స్, తర్వాత క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ 2 గ్రూప్స్, ఇద్దరి మధ్యలో గొడవ జరగడం అయిపోయింది. 5 మొబైల్ అయితే వాడాడు, 14 ఈమెయిల్ ఐడీలు వాడుకొని రకరకాల సోషల్ మీడియాలో అకౌంట్లు ఓపెన్ చేసుకొని తిట్టడం అయితే జరిగిపోయింది. కానీ అతని మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే మహిళలను కించపరిచే విధంగా ప్రవర్తించాడని, సభ్య సమాజం తలదించుకునేటట్టు పోస్టులు పెట్టాడని, చిన్న పిల్లలను కూడా టార్గెట్ చేసి పోస్టులు పెట్టాడని, ముఖ్యంగా 2 గ్రూపుల మధ్య గొడవలు సృష్టించే విధంగా ప్రొవకేషన్తో పోస్టులు పెట్టాడని అన్ని రకాల కేసులతో బుక్ చేసేసినాడు. ఇంకా ఆయన హీరో వస్తాడో లేక హీరో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు వస్తారో, ఎవరొచ్చి బెయిల్ ఇప్పించుకొని పోతారో చూడాలి. మరి సెక్షన్స్ కిందకి సో కర్నూలు గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది. వాస్తవంగా ఏ హీరో అభిమాని అయినా గుర్తించుకోవాల్సింది, ఇటువంటి పోస్టులు పెడితే మీ హీరో కూడా మిమ్మల్ని సమర్థించారు, వాళ్ళు ఒకటి, మధ్యలో మీరేదో ఫ్యాన్ వార్స్ చేసుకొని వాళ్ళకేదో భూ తగాదాలు ఉన్నట్లు మీరు బిహేవ్ చేస్తే నిజంగా బుక్ అయ్యేది మీరే. ఇప్పుడు ఇతని కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారు? ఇతనికి ఆర్థిక సహాయం ఎవరు చేస్తారు? లాయర్ సపోర్ట్ ఎవరు ఇస్తారు? జైల్లో కనీసము తెల్లారితో టిఫిన్ ఎవరు ఇప్పిస్తారు? మధ్యాహ్నం భోజనం ఎవరు ఇప్పిస్తారు? లేదా ఆ చెప్ప కూడా తింటాడు? ఇంకా ఆయనే ఆలోచించడం జరిగింది. సో ఈ రోజు కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారంట. మెయిన్ దీని ప్రశ్నకి ఏంటంటే సోషల్ మీడియాలో ఓన్లీ పాజిటివ్ నేచర్ యూజ్ చేయాలి, కానీ ఇలాంటి నెగటివ్ గా ఎస్పెషల్లీ ఆడవాళ్ళని కానీ ఎవరైనా పర్టికులర్ ఫ్యామిలీని కానీ. సో ఎస్పీ గారు ఏం చెప్తున్నారంటే, సోషల్ మీడియాని కేవలం పాజిటివ్ థింగ్స్ కోసమే వాడండి, నెగిటివ్గా పర్టికులర్గా ఒక పర్సన్ని కానీ అతని కుటుంబాన్ని కానీ టార్గెట్ చేసి మహిళలను కించపరిచే విధంగా లేదా చిన్నపిల్లలను కించపరిచే విధంగా కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా చర్యలు తప్పవు అని చెప్పి అతని కోర్టులో కూడా ప్రవేశపెట్టనున్నారు. కుటుంబాన్ని కానీ ఇలా టార్గెట్ చేయడం అనేది తప్పని చెప్పేసి, అంటే అది ఇప్పుడు లాస్ట్ ఒక 7 months 6 months గానే అది చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ కేసు కూడా సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తున్నప్పుడు సొసైటీకి ఒక మెసేజ్ లాగా ఉంటుంది. మేము 7 నెలలుగా ఇలాగే చేస్తున్నాము. అదే గత ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారే డబ్బులు ఇప్పించి, జగన్మోహన్ రెడ్డి గారే ఆర్గనైజ్డ్ గా ఒక సోషల్ మీడియా టీమ్ ని రెడీ చేసుకొని అపోనెంట్స్ ని తిట్టించే వాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అలాంటి పప్పులు ఉడకవు. మేము చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాము. దయచేసి ఇలాంటి వాటి జోలికి పోవద్దు. సోషల్ మీడియాని పాజిటివ్ దృక్పథం కోసమే వాడండి, ఇలాంటి నెగిటివ్ వాటి జోలికి వెళ్ళకండి అని చెప్పి సాక్షాత్తు ఎస్పీ గారు చెప్తున్నారు. చూడు ప్రొడ్యూస్ చేస్తారు చూడండి, ఏమి కర్మ పట్టింది చూడండి. ముసుగేసుకొని ఒక టెర్రరిస్ట్ ని పిలుచుకొని వచ్చినలాగా ముసుగేసి నిలబెట్టాడు. ఆయన చేసిన పని ఏంది? 5 మొబైల్లు పెట్టుకుని, ఏం అవసరం అబ్బా ఈయనకి పవన్ కళ్యాణ్కి ఏమైనా తగాదాలు ఉన్నాయా? రాజకీయ తగాదాలు ఉన్నాయా? భూ తగాదాలు ఉన్నాయా? లేదా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా? లేవు కదా. కేవలము ఆ నవ్వ ఫ్యాన్స్ అనేటువంటి నవ్వ ఏదైతే ఉందో ఆ నవ్వ వల్ల ఈరోజు ఒక టెర్రరిస్టు లాగా పోలీసులు అరెస్ట్ చేసి ఈ చికెన్ బ్యాగ్, మనం ఆదివారం చికెన్ తీసుకొని వస్తే నల్ల కవర్ బ్యాగ్ ఒకటి ఇస్తారు కదా, ఆ బ్యాగును ముఖం మీద వేసి ఇతని వాస్తవంగా చెప్పాలంటే ఒకవేళ ఇతను చదువుకునే విద్యార్థి అయితే ఇతను ఉద్యోగం కోసం ట్రై చేస్తా ఉంటే ఇతని జీవితము ఇక్కడితో సమాప్తం. ఇంకా ఫ్యాన్ వార్లు చేసుకోవాల్సిందే. అంతకు మించి ఇతనికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కేసులు ఉంటే ఇక ఫర్దర్గా ఉద్యోగానికి పోవాలన్నా లేదా బయట దేశానికి వెళ్ళి చదువుకోవాలన్నా ఉద్యోగం చేయాలన్నా అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వాటిలో ఇరుక్కొని
జీవితాలు నాశనం చేసుకోవద్దండి. ఏ హీరో కూడా ఇలాంటి పోస్టులు పెడితే ప్రోత్సహించరు. కాబట్టి దయచేసి విజ్ఞతతో ఆలోచించి పోస్టు వేసే ముందు మీకు కూడా ఒక కుటుంబం ఉంది అనేటువంటి ఒక విషయాన్ని గుర్తించుకొని తరువాత పోస్టులు వేయండి. సో ఇప్పుడు ఇతని వేసినటువంటి పోస్టు అల్లు అర్జున్ గారికి చూపించిన గాండ్రించి ముఖం మీద ఉమ్మేస్తాడు. ఒక అల్లు అర్జునే కాదు, ఏ హీరో కూడా ఇతర హీరోలను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మహిళలను వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లలను టార్గెట్ చేస్తే ఒప్పుకోరు. కాబట్టి లైన్ దాటకుండా ఎంటర్టైన్మెంట్ కోసమే వాడండి. కానీ ఇలాగా సభ్య సమాజం తలదించుకునేలాగా ఇట్లా చూడండి, ఒక టెర్రరిస్టు లాగా ముసిగేసుకొని మీడియా ముందుకు వస్తే నిజంగా సమాజంలో కూడా మీకు విలువ ఉండదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.